ఎస్, మీరు చూసిన హెడ్డింగ్ కరెక్టే. మీలో జీబీఎస్ లక్షణాలు కనిపిస్తే ఇమీడియట్గా గుంటూరు పరిగెత్తాలి ఇప్పుడున్న పరిస్థితిలో. ఎందుకు ఈ గుంటూరు అంటే ఇక జీబీఎస్ వైరస్ వస్తే కనుక ఇక దగ్గరలో ఎవరికి మందులైతే దొరకట్లేదు. కారణం ఏంటి అంటే దీనికి సంబంధించిన ఈ ఇంజెక్షన్ ఏదైతే ఉందో అది గుంటూరులో మాత్రమే ఉందట. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు మాత్రమే దీన్ని బ్యాకప్ పెట్టుకున్నారు. మామూలుగా అయితే దీనికి సంబంధించి రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ నుంచి సప్లై లేదు. ఈ మెడిసిన్కి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కీలకమైన ఇంజెక్షన్లు అందుబాటులో ఉండట్లేదు. దీంతో వైద్యులు కొంతమంది రోగుల్ని వాటిని బయట కొనుక్కోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా జీబీఎస్ చికిత్సలో కీలకమైన ఇమ్యునోగ్లోబులిన్, అలాగే షుగర్ రోగులకు కావలసిన ఇన్సులిన్లు, అలాగే హీమోఫీలియా రోగులకి ఇచ్చే ఫ్యాక్టర్ ఇంజెక్షన్తో పాటు స్టెమీ కార్యక్రమంలో ఉపయోగించే టెనెక్ట్ ప్లేస్ ఇంజెక్షన్ కొరత కూడా ఎక్కువగా ఉందట. ప్రస్తుతం జీబీఎస్ వ్యాప్తి కలకలం రేపుతున్న నేపథ్యంలో దీని నివారణకు ఉపయోగించే ఇంజెక్షన్లో ఇమ్యూనోగ్లోబులిన్ ఒకటి. ఇలాంటి సమయంలో ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచుకోవాలి. అయితే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్లు అధికారులు స్థానికంగా కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుకున్నారు. అప్పట్లో కరోనా విషయంలో కూడా అంతే. ఆ టైంలో మిగిలిన ఆసుపత్రుల్లో మాత్రం వీటి కొరత కొంత తీవ్రంగా ఉంది. వీటి సరఫరాలో ఏపీ ఎంఎస్ఐడిసి అధికారులు విఫలమవుతున్నారు. దీంతో పాటు షుగర్ రోగులు, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఏంటంటే షుగర్ రోగులకు ఉపయోగించే ఇన్సులిన్ కొరత కూడా ఉందట. దీన్ని ధర మార్కెట్లో అధికంగా ఉంది కాబట్టి సాధారణ ప్రజలు వాటిని కొనుగోలు చేసి వాడలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో హీమోఫీలియా రోగులకు ఉపయోగించే ఫ్యాక్టర్ ఇంజెక్షన్లు, డయాలసిస్ రోగులు కూడా వాడుతున్నారు. వీటి కొరత కూడా ఏర్పడింది. అంటే ఒక రకంగా గుంటూరులో ఉన్న వాళ్ళు సేఫ్ అని అనుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే అక్కడ కూడా రోగులు పెరిగితే ఆ కొరత కూడా ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు జీబీఎస్ లక్షణాలు ఉంటే అందరూ గుంటూరు వైపు చూస్తున్నారు, గుంటూరు పరుగులు పెడుతున్నారు. ఎందుకంటే అక్కడ మాత్రమే ఈ ఇంజెక్షన్ ప్రస్తుతం అందుబాటులో ఉంది.